Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా చాలా మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ డీల్స్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. అండ్ నౌ ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ లాగొద్దు. దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ పుల్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఈ తలుపు తీసింది ఎవరు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ ఓపెన్ దిస్ డోర్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ ఆవిరిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you, which is ఇంకా ఉడకలేదు లేదా ఇంకా కుక్ అవ్వలేదు. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ మధ్యలో నువ్వెందుకు మాట్లాడతావు? పిల్లలు మధ్యలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డు యూ టాక్ ఇన్ ద మిడిల్? వై డు యూ టాక్ ఇన్ ద మిడిల్ ఈ విధంగా అడుగుతాం. అదే వై ఆర్ యూ టాకింగ్ ఇన్ ద మిడిల్ అంటే నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ హీ ఈస్ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్, సో డోంట్ టాక్ ఇన్ బిట్వీన్. హీ ఈస్ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్, సో యూ డోంట్ టాక్ ఇన్ బిట్వీన్ అంటే అతను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు మధ్యలో మాట్లాడొద్దు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ talking unnecessarily in the middle is not good manners at all, or talking unnecessarily in the middle is not a good manners at all అంటే మధ్యలో అనవసరంగా మాట్లాడటం అనేది అస్సలు మంచి పద్ధతి కాదు అని. నాట్ at all a good manners అంటే అస్సలు మంచి పద్ధతి కాదు అని. సెంటెన్స్ నెంబర్ 2 is ప్రతిదానికి గొడవ పడకు. ఈ సెంటెన్స్ ని చాలా సందర్భాల్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఫైట్ ఓవర్ ఎవ్రీథింగ్. డోంట్ ఫైట్ ఓవర్ ఎవ్రీథింగ్ ఆర్ ఓవర్ ఎవ్రీ లిటిల్ థింగ్ అంటే ప్రతి చిన్న విషయానికి గొడవ పడద్దు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ నో వన్ టుక్ యువర్ టాయ్స్, వై డూ యూ ఫైట్ ఓవర్ ఎవ్రీథింగ్? ఆర్ నో వన్ టుక్ యువర్ టాయ్స్, సో నౌ వై ఆర్ యూ ఫైటింగ్ ఓవర్ ఎవ్రీథింగ్ అంటే నీ టాయ్స్ లేదా నీ బొమ్మలని ఎవ్వరూ తీసుకోలేదు కాబట్టి నువ్వు ఎందుకు ప్రతిదానికి గొడవ పడతావు లేదా ప్రతి విషయానికి గొడవ పడుతున్నావు అని. Another example is why are you shouting for no reason or why are you screaming for no reason అంటే నువ్వు కారణం లేకుండా ఎందుకు అరుస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 3 is ఏడవటం ఎప్పటికీ ఆపుతావు లేదా ఎప్పుడు ఆపుతావు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో when will you stop crying? when will you stop crying ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ I won't talk to you if you don't stop crying. I won't talk to you or I will not talk to you if you don't stop crying అంటే నువ్వు ఏడుపు ఆపకపోయినట్లయితే నేను నీతో మాట్లాడను అని. Another example is if you cry like this over every little thing, everyone will feel annoyed. Or if you cry like this over every little thing, everyone will feel irritated అంటే నువ్వు గనక ప్రతి చిన్న విషయానికి ఇలానే ఏడుస్తూ ఉన్నట్లయితే అందరూ నిన్ను చూసి చిరాకు పడతారు లేదా విసుగుపోతారు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ బేకరీలో ఏమేమి తిన్నావో చెప్పు. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ ఈట్ అట్ ద బేకరీ? వాట్ డిడ్ యూ ఈట్ అట్ ద బేకరీ ఈ విధంగా అడుగుతాం అంటే నువ్వు బేకరీలో ఏం తిన్నావో చెప్పు అని. అదే వాట్ ఆల్ డిడ్ యూ ఈట్ అట్ ద బేకరీ అంటే నువ్వు బేకరీలో ఏమేమి తిన్నావో చెప్పు అని. వాట్ ఆల్ అంటే ఏమేమి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ టెల్ మీ వాట్ యూ బాట్ విత్ ద మనీ ఐ గేవ్ యూ ఆర్ టెల్ మీ వాట్ యూ బాట్ విత్ ద మనీ దట్ ఐ గేవ్ యూ అంటే నేను నీకు ఇచ్చిన డబ్బులతో నువ్వు ఏం కొనుక్కున్నావో నాకు చెప్పు అని. Another example is you shouldn't eat too many bakery items, so you should break the habit. Or
You should not eat too many bakery items. So, you should break this habit. అంటే నువ్వు బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తినకూడదు, కాబట్టి నువ్వు ఈ అలవాటుని మానుకోవాలి అని. బ్రేకింగ్ హ్యాబిట్ అంటే ఏదైనా అలవాటుని మానుకోవడం అని. సెంటెన్స్ నెంబర్ 5 is ప్రతిసారి అదే డ్రెస్ వేసుకోకు. చాలా మంది పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేర్ ద సేమ్ డ్రెస్ ఎవ్రీ టైమ్. డోంట్ వేర్ ద సేమ్ డ్రెస్ ఎవ్రీ టైమ్. ఈ విధంగా చెప్తాం. వేరింగ్ ఆర్ పుట్టింగ్ ఆన్ అంటే వేసుకోవటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నౌ వీ హ్యావ్ టు గో టు అ ఫంక్షన్, సో డోంట్ వేర్ దిస్ డ్రెస్, వేర్ సంథింగ్ ఎల్స్. ఆర్ నౌ వీ హ్యావ్ టు గో టు అ ఫంక్షన్, సో డోంట్ వేర్ దిస్ డ్రెస్, యూ వేర్ సంథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళాలి, కాబట్టి నువ్వు ఈ డ్రెస్ వేసుకోవద్దు, వేరే డ్రెస్ వేసుకో లేదా ఇంకేదైనా వేసుకో అని. Another example is I can't tell you anything, so do whatever you like. Or I am not able to tell you anything, so do whatever you like. అంటే నేను నీకు ఏమి చెప్పలేను లేదా ఏమి చెప్పలేకపోతున్నాను, కాబట్టి నీకు నచ్చింది నువ్వు చేసుకో అని. సెంటెన్స్ నెంబర్ 6 is అన్నం తినకుండా ఏం తింటావు. ఇది కూడా పిల్లల్ని చాలాసార్లు అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ ఈట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్. వాట్ డూ యూ ఈట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్. ఈ విధంగా అడుగుతాం. అంటే నువ్వు అన్నంకి బదులు ఏం తింటావు అని. అదే వాట్ డూ యూ ఈట్ వితౌట్ ఈటింగ్ రైస్ అంటే నువ్వు అన్నం తినకుండా ఏం తింటావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యూ ఆర్ యాక్టింగ్ అవుట్ ఎవ్రీ డే అట్ మీల్ టైమ్. ఆర్ యూ ఆర్ యాక్టింగ్ అవుట్ ఎవ్రీ డే అట్ లంచ్ టైమ్. అంటే నువ్వు అన్నం తినే టైంకి ప్రతిరోజు నాటకాలు వేస్తున్నావు అని. Another example is if you don't eat rice every day, your health will deteriorate. Or if you don't eat meal every day, your health will deteriorate. అంటే నువ్వు ప్రతిరోజు అన్నం లేదా భోజనం చేయకపోయినట్లయితే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని. డిటోరియేటింగ్ అంటే దెబ్బతినటం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసింది. హాలిడేస్ అయిపోయినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో టు స్కూల్. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో టు స్కూల్. ఈ విధంగా చెప్తాం. Now the first example is your holidays will be over in 10 days, so get ready to go to school. Your holidays will be over in 10 days, so you get ready to go to school. అంటే నీ హాలిడేస్ ఇంకో 10 రోజుల్లో అయిపోతాయి, కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా లేదా రెడీగా ఉండు అని. Another example is from now on you should go to school without crying. From now on you should go to school without crying. అంటే ఇప్పటి నుంచి నువ్వు స్కూల్కి ఏడవకుండా వెళ్ళాలి అని. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి వచ్చావు లేదా ఎక్కడికి వెళ్ళావు లేదా ఎక్కడున్నావు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ హ్యావ్ యూ బీన్ ఫర్ సో లాంగ్. వేర్ హ్యావ్ యూ బీన్ ఫర్ సో లాంగ్. ఈ విధంగా అడుగుతాం. వేర్ హ్యావ్ యూ బీన్ ఫర్ సో లాంగ్ అంటే ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వాట్ హ్యావ్ యూ డన్ సో ఫార్ గోయింగ్ అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ. వాట్ హ్యావ్ యూ డన్ సో ఫార్ గోయింగ్ అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ అంటే నువ్వు నాకు చెప్పకుండా బయటకు వెళ్ళి ఇప్పటి వరకు ఏం చేశావు అని. Another example is remember this, don't do anything without telling your parents. Remember this, you don't do anything without telling your parents. అంటే నువ్వు మీ పేరెంట్స్కి లేదా మీ తల్లిదండ్రులకి చెప్పకుండా ఏమి చేయకు, ఇది గుర్తుపెట్టుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. విల్ మీట్ యూ అగైన్ విత్ ద యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ English teacher. Have a good day. Bye bye.